సంఖ్యాకాండం 14వ అధ్యాయం. ఈ 14వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల్లో కొంతమందిని పిలిచి, మీరు అడుగుపెట్టే దేశం సస్యశ్యామలంగా ఉందా లేదా, ఆ ప్రజలు మీలాగా మీ అంత ఎత్తు కలిగి ఉన్నారా, లేదా ఇంకా బలవంతుల్లా ఎత్తు కలిగి ఉన్నారా? ఎందుకంటే మీరు వాళ్ళతో పోరాడినప్పుడు వాళ్ళు బలవంతులైతే మిమ్మల్ని అణగదొక్కుతారని. మోషే ఆలోచన అన్నమాట అది. ఆ తర్వాత అది పాడి పంటలకు సస్యశ్యామలమైన దేశం మనం విన్నాం కనుక మీరు కరెక్ట్గా దీనికి ఆన్సర్ చెప్పాలి. మీరు కరెక్ట్గా వేగి చూడాలి. సీక్రెట్గా వెళ్ళి అదంతా జాగ్రత్తగా మీరు చూడాలి. మళ్ళీ మామూలుగా ఎర్ర సముద్రం గుండా వచ్చేయండి. అప్పుడు మనం మీరు చెప్పిన సమాచారాన్ని బట్టి మనం అంతా అప్పుడు అటాక్ చేయడానికి బాగుంటుందని చెప్పారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరికొంత నమ్మకమైన వారిని, యెహోషువ గారిని, కాలేబు లాంటి వాళ్ళని పంపించాడు. వాళ్ళు నమ్మకమైన వారుగా మోషేకి ఉన్నారు కనుక వాళ్ళతో చెప్పాడు, మీరైనా వాళ్ళు వేరేగా వెళ్తారో వాళ్ళకు మీరు కనబడకుండా మీ ఇన్వెస్టిగేషన్ మీరు చేయండి. ఎలా ఉన్నారు వాళ్ళు, భారీ శరీరాలు కలిగిన వారా, మామూలుగా మనలాగే ఉన్నవాళ్ళ, అది సస్యశ్యామలమైన దేశమా, దాని పంట సారం, ఆ నేల సారం గొప్పదా, ఇవన్నీ కనుక్కొని ఈ నాయకులిద్దరిని పంపుతాడు. మొదట వెళ్ళిన వాళ్ళు తప్పుడు సమాచారాన్ని తెచ్చారు, రెండోసారి వెళ్ళిన వారు రైట్ సమాచారాన్ని తెచ్చారు. అబద్ధ సమాచారాన్ని తెచ్చిన వాళ్ళకే తో మాట్లాడుతున్నారు. చూడండి, ఆ దేశమును సంచరించి చూచుటకై 36వ వచనం, 36 సంఖ్యాకాండం 14వ అధ్యాయం 36. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చిన ఆ దేశమును గూర్చిన చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు, ఆయన ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. జనాలను భయపెట్టడం అది ఎవ్వరికీ మంచిది కాదు. బైబిల్లో ఉన్న పాలసీ చెప్తున్నాను మీకు. ఎవరైనా ఎదుటి వాళ్ళని పాడు చేయటానికి లేని మాటలు చెబుతూ ఉంటారు. అలా చెప్పటం వలన దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడు. ఇది గమనిస్తే చాలు. చంపేశాడంటే మీరు ఆలోచించండి. దేవుడు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు, తప్పుడుగా మాట్లాడినందుకు వాళ్ళని చంపేశాడు. యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూచి వచ్చిన మనుష్యులలో నూను కుమారుడైన యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి. వీళ్ళిద్దరే. కనుక క్రైస్తవులుగా మనం ఉన్నంతకాలం తప్పుడు మాటలు చెప్పడం, లేని వార్తలను పుట్టించటం, ఎదుటి వాళ్ళని అవమానపరచటం, ఎదుటి వాళ్ళని పరువు ప్రతిష్టలు దెబ్బతీయటం, ఇవి మనం చేయకూడదు. అది మనకి తగదు. ఎందుకంటే ఇశ్రాయేలీల పట్ల నిజంగా ఆ రోజుల్లో అయితే వెంటనే చంపేశాడు. వాళ్ళు తప్పుడు సమాచారం తెచ్చినందుకు తెగులు వచ్చి చచ్చిపోయారు అందరు ఎదురుగుండానే. వాళ్ళు తెగులు అంటే కరోనా లాంటిది. కరోనా వచ్చి ఏదో నెలల తరబడి ఉండదు, 2-3 రోజుల్లో మనం అయిపోతాం. అలాంటి తెగులు పుట్టించి వాళ్ళందరినీ చంపేశాడు దేవుడు. అది పద్ధతి. మరి ఇప్పుడు ఎందుకు అలా చేయటం లేదు? ఇప్పుడు మనకు ఒక మధ్యవర్తి ఉన్నాడు. 2000 సంవత్సరం
ముందు 2025 ఇప్పుడు 2000కు ముందు అంటే మొదటి సంవత్సరం యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన కాలం. 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు భూమి మీద యెరూషలేము బెత్లెహేము అనే పట్టణంలో పుట్టి ఈ యుగానికి మనకు నాయకుడిగా నిలబడ్డాడు. ఆయన తండ్రి దగ్గర తీసుకున్న వాగ్దానం ఏంటంటే, మీరు ఎవరి మీద తొందరపడి లేదంటే ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకండి తండ్రి, మీడియేటర్ని నేనున్నాను, నా ద్వారానే పరిష్కారాలు జరగాలి అని తండ్రి దగ్గర మాట తీసుకున్నాడు. తండ్రి దానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత క్రీస్తు ప్రభు వారు లోకానికి వచ్చారు. కనుక ఈరోజు మనం అంతకంటే ఘోరంగా బ్యాక్ స్లైడింగ్ తప్పుడు మాటలు మనం ఎదుటివారి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఇంకా బతకగలిగి ఉన్నామంటే అది కేవలం మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు తప్ప మరెవరో కాదు. నిజంగా ఆయన వలన మనం చాలా మేలు పొందామని చెప్పుకోవాలి. చాలా మేలు పొందాం మనం ఆయన వలన. కనుక యేసుక్రీస్తు అందుకే ఏం చేసినా మనం ఇది క్రీస్తు పేరట జరగాలి అని మనం అంటూ ఉంటాం. క్రీస్తు పేరట ఇది జరగాలి. దేవుని పిల్లలారా, ఏదేమైనా తప్పు తప్పే కనుక ఎంత మధ్యవర్తి ఉన్నా, ఎంత ఆయన క్షమాహృదయం కలిగి ఉన్నా మనం కూడా విపరీత స్థాయిలో తప్పులు చేస్తూ ఉంటాం. సహజంగా మనుష్యులు ఎంత చెప్పండి వాళ్ళు చేసిన తప్పులు చేయకుండా ఉండరు, అలా చేస్తూనే ఉంటారు. మరి ఇప్పుడు చెబుతున్నవన్నీ వినరా అంటే వింటారు కానీ మారరు. విన్న మట్టుకు విందురే కానీ వినరు. చూచుట మట్టుకు చూతురే కానీ నమ్మరు. వీళ్ళ గురించి దేవుడు రాయించిన మాటలు అవన్నీ మన గురించి. ఈరోజు కూడా ఇశ్రాయేలీల వలె మనం కూడా అన్ని తప్పుడు సమాచారాలు నమ్ముతాం, తప్పుడుగా మాట్లాడతాం, దేవుడితో తప్పుడుగా జీవిస్తాం. అన్నీ తప్పు అన్నీ తప్పులే. మరి దేవుడు మనల్ని క్షమించి ఎందుకుంటున్నాడంటే మీడియేటర్, మధ్యవర్తి క్రీస్తు యేసు. ఆయన మధ్యవర్తిత్వంలో మనం ఈరోజు ప్రాణాలతో బ్రతికి భూమి మీద పాపాలు చేసినా ఉండగలుగుతున్నామంటే కారణం అదే. యేసుక్రీస్తు మరి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు కనుక మనం మాత్రం ఎంత మధ్యవర్తి ఉన్నా మధ్యవర్తిని మన చేసిన పాపాలన్నిటికీ అతని నుంచి రక్తం తీసుకున్నాం. ఒక చుక్క కూడా ఆయన ఉంచుకోలేదు, నీళ్లు కూడా వచ్చాయి. మరి అలాంటి యేసు స్వామిని ఇంకా మనం బాధ పెట్టడం, కష్టపెట్టడం ఎంతవరకు మనం సబబు అని మనం ఆలోచించాలి. దేవుడైన దేవుని కుమారుడు పరలోకంలో విడిచిపెట్టని కూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ తండ్రి, నాయనా నువ్వు భూమి మీదకి వెళ్ళరా నీ తమ్ముళ్ళ గురించి అన్నప్పుడు, నేను అక్కడికి వెళ్ళను డాడీ, అక్కడ పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి, వాళ్ళు అసలు వినే మనుషులు కారు అని క్రీస్తు చెప్పొచ్చు, కానీ చెప్పలేదు. అలాగే డాడీ, మీ కోరిక నేను నెరవేర్చాలిగా కుమారుడిగా, నేను నెరవేర్చి వాళ్ళను కూడా నాలాగే నెరవేర్చమంటాను. అదే బైబిలు. నేను నెరవేర్చి నాలాగే క్రైస్తవులను పేరు పెట్టుకున్న వాళ్ళు నాలాగే నేను చేసినట్టుగా వాళ్ళు కూడా తండ్రి పట్ల వినయ విధేయతలు కలిగి ఉండగలిగేటట్టు నేను వాళ్ళని మారుస్తాను అని మాట తీసుకొని బయలుదేరాడు. ఓకే. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుష్యులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి. మోషే ఇశ్రాయేలీలందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనసమూహం చాలా దుఃఖించిరి. అంటే వాళ్ళు దేనికోసం దుఃఖించారు? వాళ్ళు చంపేసినందుకు. అంతేగాని వాళ్ళు చచ్చిపోయారని వాళ్ళ గురించి దుఃఖిస్తే వాళ్ళది పనికిరాని దుఃఖం అది. వాళ్ళు తప్పు చేశారు కనుక దేవుడు వాళ్ళని చంపేశాడు, అంతే. దానికి దుఃఖపడ్డం దేనికి? తప్పు చేయటం ఎందుకు? చచ్చిపోవటం ఎందుకు? చచ్చిపోయిన వాళ్ళ గురించి వీళ్ళెందుకు ఊరికే నలిగిపోవాలి? వాళ్ళు చేసిన దానికి తగిన శిక్ష అనుభవించారు.
మీరు కూడా అలా చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడండి. మీరేదో ఏదో పుణ్యాత్ముల్లాగా మీరు బ్రతుకున్నారు, వాళ్ళ పాపాత్ములు చనిపోయారని మీరు అనుకోకండి. మీరు కూడా ఇది జరిగిన తర్వాత చాలా సెన్సిటివ్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి దేవుడి దగ్గర. మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. వారు ఉదయమున లేచి ఆ కొన మీదకెక్కి, చిత్తమండి, మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదము అనిరి. లేకపోతే వెళ్లకుండా ఇక్కడే ఆటంకాలు పరిచి ఆపెద్దురు. దేవుని మాట తప్పిపోను, ఎందుకంటే పాలు తేనెల దేశానికి తీసుకెళ్తాను అన్న మాట దేవుడు తప్పిపోయిన వాడుగా మారుస్తారు. వీళ్ళు చిన్నింటి వాళ్ళేం కాదు. వీళ్ళు ఏదైనా న్యూసెన్స్ క్రియేట్ చేసి అక్కడ అమ్మాలందరూ బలవంతులు, మనల్ని చంపేస్తారు, మనం అక్కడికి వెళ్ళలేం. అయినా అక్కడ ఏముండే అన్ని ముండ్ల పొదలు గచ్చతీగలు ఇవన్నీ ఉన్నాయి, అక్కడే పంటకు పనికిరావా నేల, అదంతా రాళ్ళు కొండలు అని ఇలా చెప్పేశారు అనుకోండి. అలాగే చెప్పారు వచ్చి మొదటి బ్యాచి. అందువలన మరి వాళ్ళని చంపేశాడు దేవుడు. దేవుని సంకల్పం డ్యామేజ్ అవుతుంది, దేవుడు చెప్పిన మాట డ్యామేజ్ అయిపోద్ది. అందువలన దేవుని మాట తప్పిపోకుండా ఉండడానికి ఇశ్రాయేలీలు అందరూ విధేయులై ఆ పాలుతేనలో ప్రవహించే దేశానికి వెళ్ళడానికి సిద్ధపడాలి. అలా సిద్ధపడే కార్యక్రమమే దేవుడు చేస్తున్న ఈ ప్రోగ్రాం. వారు ఉదయమునే లేచి ఆ కొన మీదకెక్కి, చిత్తమండి, మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదము అనిరి. అప్పుడు నాయకులు బయలుదేరి కొండ చివరికి వెళ్ళిపోయి దేవుడితో చెప్తున్నారు, దేవుడు వెళ్ళమన్న దేశానికి మేము వెళతాము అని ఒప్పుకున్నారు. లేకపోతే వెళ్ళము అన్నారనుకోండి, మరి ఎంతమంది చచ్చిపోతారో తెలియదు, మరి ఎంతమందిని దేవుడు ఆ రోజు చంపేసేవాడో తెలియదు. ఎందుకంటే కనీసం ఒక 10 మందినైనా తీసుకెళ్తాడు ఆయన ఆ దేశానికి, వీళ్ళు కానీ తిరుగుబాటు చేస్తే. అది దేవుని యొక్క ఆలోచన. ఓకే, 40వ వచనం. వారు ఉదయమనే లేచి ఆ కొండ మీదకెక్కి, చిత్తమండి, మేము పాపం చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదము అనిరి. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు కనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు, మీరు సాగిపోకుడి. ఈలోగా మోషే నోటంట ఎగనిస్ట్గా వచ్చిందన్నమాట. చూడండి ఒకసారి. అంటే దేవుడు కోపం ఇంకా చల్లారలేదా? నిజంగా ఆ రోజుల్లో దేవుడు చాలా కోపంగా ఉండేవాడు. ఏదైనా తప్పు జరిగితే దానికి పరిష్కారం చావే తప్ప ఏదో కాలు ఎరగొట్టడం, చెయ్యి ఎరగొట్టడం, ఏదో గాయాలు పెట్టడం, పస్తులు పెట్టడం, బాధలు పెట్టడం ఆయన చేయలేదు. చంపేయటమే. తేడా జరిగితే చంపేయి. ఆ మాట చెబుతాను. 41వ వచనం. అప్పుడు మోషే, ఇది ఎలా మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు కనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు, మీరు సాగిపోకుడి. ఇప్పుడే వెళ్ళిపోతామని మీరు అప్పుడు అనకండి. మీరు మీ శత్రువుల ఎదుట చస్తారు. వాళ్ళు మిమ్మల్ని చంపేసే పరిస్థితిలో బలం పుంజుకొని ఉన్నారు. ఈ టైంలో మీరు వెళ్ళారంటే మీ పని అయిపోతుంది అని. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి ఇంకా ఆర్డర్ రాలేదు. బయలుదేరండి అని కానీ, ప్రయాణించండి అని కానీ, లేవండి అని కానీ దేవుడు అనుమతి ఇవ్వలేదు. చూస్తున్నాడు అంతే. దానికి మోషే దేవునిలో ఉన్న మనసులోని మాట బయటకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇది ఎలా మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది సాగదు. యెహోవా మీ మధ్యన లేడు, వెళ్ళిపోయాడు. మీ శత్రువులు ఎదుట హతము చేయబడుదురు, నీవు సాగిపోకుడి.
ఏలయనగా ఎందుకంటే అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. చాలా పెద్ద పెంట పెట్టారండి. ఎంత పెద్ద సమస్య తలెత్తిందంటే, కనానీయులు వీళ్ళకంటే ముందు ఎవరు వచ్చేసారట? అమాలేకీయులు కనానీయులు. ఈ రెండు తెగల వాళ్ళు మనకంటే ముందుగా వెళ్ళిపోయారు అక్కడికి. వాళ్ళు మిమ్మల్ని అడ్డంగా నరికేస్తారు. కనుక దేవుని ఆజ్ఞ లేదు మీరు అక్కడికి వెళ్ళటానికి. ఏదో కొండ మీద శిఖరానికి వచ్చాక మనం వెళ్ళిపోదామని ఒప్పేసుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా అనుకుంటే, ఎక్కడ ఈజిప్ట్ నుంచి ఇలాగే దేవుణ్ణి నమ్మించి మోసం చేసుకుని వస్తున్నారు వీళ్ళంతా. మీరు విన్నారు నిర్గమాకాండం నుంచి. వీడు ఇలాగే మోసం చేసుకుంటూ దేవుణ్ణి మాట్లాడడం తప్పిపోవటం, మాట ఇవ్వడం తప్పిపోవటం. ఇదే ఇశ్రాయేలీల్లో మనం చూసింది. ఎవ్వరూ వినయ విధేయతలు గలవారే లేరు. ఎవ్వరూ దేవుని మాటను గౌరవించలేదు. అందరూ ఒకటైపోవడమే తప్పు చేయటానికి. అలా చేశారు. అలా చేసే దూడని చేసుకున్నారు. అలా చేసిన ఈ దూడకు యెహోవా అని పేరు పెట్టారు. ఈ దూడే మమ్మల్ని నడిపిస్తుందని వీళ్ళు బంగారాలు కూడబెట్టు దూడబొమ్మను చేసి దూడ దేవుడని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళని వీళ్ళని ఎలా చూస్తారండి? దేవుడైనా ఎలా చూస్తాడు వీళ్ళని? ఎంత పాపిష్టి జనంరా మీరు. నేను 40 రోజులు కొండ మీదకి వెళ్ళి మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి రాతి పలకల మీద నేనక్కడ ఈ మోషేని దివారాత్రులు ఆ కొండ మీద ఉండేటట్టు చేసి మహాజ్ఞానాన్ని రాతి పలకల మీద 10 ఆజ్ఞలుగా రాసి అప్పటికి మరి ఇప్పటికే మీరు అప్పటికే కొండ కింద ఉన్న మీరు బంగారం దండేసి బొమ్మను చేసి ప్రతిమను, అది దూడ బొమ్మను చేసి దాని ముందు డ్యాన్సులు వేసి తాగుతూ గెంతుతూ డ్యాన్సులు వేస్తూ వాళ్ళు మరి మోషే కోపం రావడం, పలకలు ఎత్తేగానే మంట పుట్టేయటం, వాళ్ళందరూ చావటం ఇవన్నీ జరిగిపోయాయి. అది మరి దేవుడు అన్న వానికే పక్కలో చివుకుమంటుంది ఆ ఇన్సిడెంటు. ఆ సందర్భాన్ని నిజంగా దేవుడు ఊహించుకుంటే ఎలా ఉంటుంది? దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉంటుంది? సహించుకోలేడు. దేవుడు అన్న తర్వాత మనమే సహించుకోలేమండి. మీరు మందు తాగకూడదు, మీరు బయట అనవసరంగా తిరగకూడదు, తప్పుడు పనులు చేయకూడదు. మరి మీ నాన్న నేను ఒక 1 వారం రోజులు వెళ్ళి వచ్చేస్తాం అత్తయ్య దగ్గరికి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ఈలోగా తల్లిదండ్రులు తిరిగి వచ్చేసరికి గదిలోనే మందు సీసాలు పెట్టుకొని తాక్కుని తందనాలు ఆడుతుంటే తల్లిదండ్రులకు ఎలాగుంటుందో మీరు చెప్పండి. మీరు భరించగలరా? భరించలేము. అలాంటిది మహానీయుడు కన్న తండ్రి భరించాడు. చంపగలిగిన వాళ్ళందరినీ, తప్పు చేసిన వాళ్ళందరినీ చంపేశాడు. అలా ఫిల్టర్ చేసుకొని వస్తున్నాడు. పాపాత్ములందరూ అరణ్యంలో రాలిపోయారు. వాళ్ళు ఎంతైనా మారలేదు. మార్పు అనేది వాళ్ళలో రాలేదు. 43వ వచనం, ఏలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు, అంటే వాళ్ళ కత్తులతో మిమ్మల్ని చంపేస్తారు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి. అదండి నేరం. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి కనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. ఎందుకుంటాడు తోడు మీతో? ఇంకా మీరు అన్యాయం చేస్తున్నారు ఆయనకి మాట ఇచ్చి ఏ మాటలోనూ నిలకడగా మీరు నిలబడలేదు. ఆయన త్రోసిపుచ్చుతున్నారు, ఆయన వ్యతిరేకిస్తున్నారు, ఆయన్ని విడిచిపెడుతున్నారు. మీరు కనుక కూలిపోతారు. మీరు వాళ్ళ చేతుల్లో కనానీయులు అమాలేకీయులు కనానీయులైనా పెరిజీలా అమాలేకీయులు కనానీయులు వాళ్ళ చేతుల్లో మీరు చచ్చిపోతారు ఇప్పుడు కానీ వెళితే. 44వ వచనం, అయితే వారు
అయితే వారు మూర్ఖించి, చూసారా ఏమైనా తగ్గిందా? మూర్ఖించి అయితే వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తించారట. ఏమని? ఆ కొండ కొనపైకి ఎక్కిపోయారు. ఏంటి, మేము దేవుని మాట వింటాం, నడిచి వెళ్ళిపోతామని అక్కడ ముందు చెప్పారు కదా వాళ్ళు. మళ్ళా ఇంకెక్కలేని వాళ్ళు కూడా కొండెక్కేసి చెప్తున్నారు అనమాట, మేము వెళతాము. చూడండి ఏమంటున్నారు, అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయిరి. ఆయనను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. మందస్సు ఉండిపోయింది అంటే మోషేను వదిలేశారు, మందసాన్ని వదిలేశారు, దేవుడు మందసాన్ని వదిలేశారు. మొత్తం జనమంతా పదండ్రా అంటే పదండి, పదండ్రా అంటే పదండి అని అందరూ కొండెక్కేశారు. ఏమండి, ఏమనుకుందామండి ఇశ్రాయేలీల్ని? వాళ్ళు మన బ్రదర్స్ అంటారా? బ్రదర్స్ సిస్టర్స్ అవుతారా? మనకి క్యారెక్టర్ కూడా మనది కూడా అలాంటిదే కదండి. మనం ఇప్పుడు విన్నట్టుగా ఉంటాం, భయపడుతున్నట్టుగా ఉంటాం, కానీ విడిచిపెట్టగానే మళ్ళీ మనం మత్తులో అయిపోతాం, మళ్ళా పాడైపోతాం మనం. ఎందుకంటే మన మనస్సు మంచిది కాదు కదండి. మన మనస్సు మంచిది కాదు, లేనిపోనివన్నీ ఊహించుకుంటూ ఉంటుంది, లేనిపోనివన్నీ. ఈ మధ్యన యూట్యూబ్లోను చేపలు ఎలా చేస్తారు, చేపలు ఎలా పెద్ద పెద్ద చేపలని చిన్న చేపల వరకు ఎలా కట్ చేస్తారు, ఎలా ముక్కలు చేస్తారు, చాలా ఫాస్ట్గా చేస్తాడండి. అవి చూస్తున్నాను. మాంసాలు ఎలా కోస్తారు, జంతువులను ఎలాగ విభజిస్తారు, ఇవన్నీ చూసిన తర్వాత నాకు తినాలనిపించడం మొదలెట్టిందండి. ఇదేంటి నాకు తినాలనిపిస్తుంది ఏంటి, పెద్దగా తిన్న కదా నేను అనుకున్నానండి. అమ్మమ్మ తిన్నానండి, ఇదిగోనండి రోగిష్టిగా మిగిలానండి. ఎందుకంటే కొన్ని చూసామంటే మనం చెడిపోతామండి. చెడిపోమా? కొన్ని చూసామంటే చెడిపోతాం. వాళ్ళకేం పని లేదు, తినటం, తాగటం, గెంతటం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజున్న పరిస్థితి ఏంటంటే తినటం, తాగటం, గెంతటం. మనం కూడా అంతే కదా. తినేసిన తర్వాత ఏదైనా సినిమాకి వెళ్ళిపోదామా అంటారు. తిన్న తర్వాత శుభ్రంగా హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా, ఏదైనా సినిమాకి వెళ్ళిపోదాం, లేదంటే సర్కస్ ఆడుతాను మన ఊళ్ళో వెళ్ళిపోదాం. కనుక దేవుని పిల్లలారా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మనం కూడా అలాంటి వాళ్ళమే. మన మనసు మంచిది కాదు, దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతున్నామా? మన మనసును మనం బిగించగలుగుతున్నామా? బిగించాలండి. బిగించకపోతే అవదండి. ఏ క్షణాన్ని మనం అంతమైపోతామో మనకు తెలీదు. ఎప్పుడు కూడా మనం నిర్దోషిలో ఉండాలి. పాపాల విషయంలో దేవునికి, దేవుని ఎడల, దేవుని పనులలో నిర్దోషులమై ఉండాలి. దేవుని పనులలో ఉన్నారు 100% అండి. నేను మీకు మార్కులు వేయగలను. దేవుని పనిలో మీరున్నారు, చాలా సంతోషం. ఆ పని కాలం అంతా కూడా మీరు తప్పుగా ఆలోచించలేరండి. ఎందుకంటే శరీరం అలసిపోవటం వలన, బడలిక వలన, మరి వెంటనే భోజనం చేసిన వెంటనే మళ్ళీ ఏమి ఆడబుద్ధి గెంతబుద్ధి వేయదు, వెంటనే వెళ్ళి పండుకోవాలి అనుకుంటాం, విశ్రాంతి తీసుకోవాలని. అలాగే ఈరోజు మనం మరి దేవుని కొరకు బ్రతికేవాళ్ళం, పని చేసేవాళ్ళం, 100కు 100 దేవుని కొరకు ఆలోచించే వాళ్ళంగా మన మైండ్లో ఎప్పుడు దేవుణ్ణి ప్రతిష్ఠించండి. ఎవ్వరూ దానికి తగరు. మన కన్న తండ్రే మన దైవం, మన దైవమే మన కన్న తండ్రి. మన తండ్రి మనకు దేవుడు అంటే ఎంత గొప్ప భాగ్యం మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఇకపోతే చివరి వచనంకి వచ్చేసరికి వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఎవరెవరు వెళ్ళలేదు. అయితే 44వ వచనంలో వారు మూర్ఖించి ఆ కొండ కొన ఎక్కిపోయారు జనాలు. అయినను యెహోవా నిబంధన మందసం అయినను మోషే అయినను పాలెంలో నుండి బయటకు బయలు వెళ్ళలేదు. వీళ్ళు వెళ్ళలేదు, దేవుని మాట మీద ఉండిపోయారు. అప్పుడు ఆ కొండ మీద నివాసమున్న అమాలేకీయులు, కనానీయులు దిగివచ్చి వారిని కొట్టి హార్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. తెగించి వెళ్ళారండి, బరి తెగించి వెళ్ళారు. చెప్పాడు దేవుడు వెళ్ళొద్దన్నాడు, కానీ విన్నారా? వాళ్ళ చేతిలో చచ్చినంత వరకు వీళ్ళు ఊరుకోరండి. ఓకేనా? అయిపోయింది, 14వ అధ్యాయం అయిపోయింది, టైం అయింది.
అందరికీ సెలవు.